వద్దు, కొంచెం లెఫ్ట్ సైడ్ పెట్టించు. अरे छोटू पेंटिंग वहाँ रख दो। मैडम हाँ? काम हो गया, ఆ పెయింటింగ్ మార్చేశారా? पूरा लगा दिया मैडम। ఓకే. హలో. నక్షత్ర, ఆ? నీకు గుడ్ న్యూస్. ఏంట్రా, ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా? సక్సెస్ అవడమే కాదు, నా కంపెనీ నా శాలరీ 50% హైక్ చేసింది. కంగ్రాట్స్ ఇంజనీర్ గారు, మొత్తానికి అనుకున్నది సాధించారు. లాస్ట్ వీక్ ఏషియన్ కౌంటీలో మనం చూసిన ఫ్లాట్ లోన్ తీసుకుని కొనేద్దాం. నా శాలరీ నుండి ఎంఐ కట్ చేసుకోవచ్చు. సరే, కొనేద్దాం. అరే, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, మంచి జాబ్, ఓన్ ఫ్లాట్, 2 పిల్లలు, అందులో మన ఇద్దరికి మంచి జాబ్ వచ్చింది. నెక్స్ట్ వీక్ ఫ్లాట్ కూడా తీసుకుందాం. సో హా, సో సో ఇట్స్ టైమ్ టు హ్యావ్ ఎ బేబీ. సరేరా, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తా. ఓకే, తొందరగా వచ్చేస్తే నీకు 2 సర్ప్రైజెస్ ఉన్నాయి. ఏంట్రా అవి? నువ్వు వచ్చాకే చెప్తా. పోనీ ఒక ముద్దు పెట్టవే మ్మ్హ్మ్. ప్లీజ్ రా. అది కూడా నువ్వు వచ్చాకే. ఓకే ఫైన్, బాయ్, నేను ఫోన్ పెట్టేస్తున్నా. అరే ప్లీజ్ రా. బాయ్. నువ్వు ఈ రింగ్ పెడితే మనకు సగం పెళ్ళైనట్టే. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పిన రోజే మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది. పెళ్లి చేసుకుందామా? ఎప్పుడు? ఈరోజే, ఇప్పుడే. నిజంగా? ఐ లవ్ యూ రా. హలో. హాయ్ నక్షత్ర, ఎలా ఉన్నావు? ఎవరు మాట్లాడేది? నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. ఎలా ఉన్నావు? ఎక్స్క్యూజ్ మీ, ఎలా ఉన్నావు? వాట్ ద హెల్ ఇస్ దిస్, సమ్ కైండ్ ఆఫ్ అ జోక్? నాకు జోక్స్ ఇష్టం ఉండవు నక్షత్ర. బాయ్, జస్ట్ డోంట్ కాల్ మీ అగైన్. నెవర్ డూ దాట్. నాతో మాట్లాడితే నువ్వు ప్రాణాలతో ఉంటావు. వాట్? స్టవ్ మీద పాలు పెట్టావు, కాఫీ కలుపుకొని తాగావు, కానీ స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయావు. మ్యాక్స్ 1 minute టైం ఉంది, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. హలో హలో, ఎవరు నువ్వు? గ్యాస్ ఆఫ్ చేయలేదని నీకెలా తెలుసు? నేనెవరో తెలుసుకోవడం కన్నా ముందు నువ్వు సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకో. ఏం చేయాలి? 1 minute లోపు మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపో. ప్రాణాలతో ఉంటావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హలో, డోర్స్ ఓపెన్ కావట్లేదు. నీకు ఇచ్చిన టైం అయిపోతుంది. 10, 9, హలో? 8, హలో? 7, 6, 5, 4, 3, 2, 1. సారీ, నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, యూజ్ చేసుకోలేకపోయావు. నా ఫ్లాట్ నుండి నన్ను వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఫేస్ తుడుచుకో. ఇంతకు ముందు ఓ మాట అన్నావు, నా ఫ్లాట్ నుండి వెళ్ళమనడానికి నువ్వెవరని. నాకు ఆ మాట నచ్చలేదు, ఎందుకంటే నువ్వు నా ఫ్లాట్లోకి వచ్చావు. వాట్? నీకో గుడ్ న్యూస్, యూర్ గోయింగ్ టు డై.
వాట్? బావా ఎప్పుడొచ్చావు? ఇప్పుడేరా రాజా ఒకటి తీసుకో. నైట్ షూట్ ఎట్లా అయింది? బాగానే జరిగింది కానీ పేమెంటే సగం ఇచ్చారు. అందులో ఏముంది, మనకు మామూలేగా. అన్నా చాయ్ అన్నా, నా ఫోటోలు తీస్తాను కదన్నా. తీస్తారా? సాయంత్రం వచ్చాయి. దేనికిరా ఫోటోలు? నాకు పెళ్లి చూపులన్నా, పెళ్లి కూతురు ఫోటోలు పంపించాలి. చూడరా బావా, పెద్ద కెమెరామ్యాన్ అవుదామని వచ్చా ఇండస్ట్రీకి. వీడి పెళ్ళికి ఫోటోలు తీయాల్సి తప్పే ఉందిరా, నువ్వు పెద్ద సినిమాటోగ్రాఫర్ అయితే చెప్పుకోవడానికి బాగుంటుంది. నిజమేరా. నువ్వు ఈవినింగ్ రెడీ అయ్యి కృష్ణకాంత్ పార్క్ వచ్చే తీసేద్దాం. ఇంకేంటి బా, మీ డైరెక్టర్ ఏమంటున్నాడు? నెక్స్ట్ మహేష్ బాబు డేట్స్ ఉన్నాయంటరా, దానికి కూడా నన్నే అసోసియేట్గా చేయమంటున్నాడు. ఛాన్స్ కొట్టావు పో. ఇంకెన్నాళ్ళరా అసోసియేట్గా చేయడం? ఆల్రెడీ 5 సినిమాలు చేశాను. అది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మా ప్రొడ్యూసర్కి ఒక స్టోరీ చెప్పానురా, బాగా నచ్చింది. డైరెక్టర్ ఛాన్స్ కావాలంటే ఓ డెమో రీల్ చేసుకురమ్మన్నాడు. సూపర్ రా. మరేమైనా కాన్సెప్ట్ అనుకున్నావా? ఒక కాన్సెప్ట్ అనుకున్నాను రా, హాఫ్ అన్ అవర్ షార్ట్ ఫిల్మ్లో చేద్దాం అనుకుంటున్నా. లైన్ ఏంట్రా? ఒక అమ్మాయి కొత్తగా ఫ్లాట్ తీసుకుంటుంది. సాయంత్రం 6 గంటలకు ఆ ఫ్లాట్లోకి వెళ్తుంది. తర్వాత రోజు ఉదయం 6 గంటలకు ఆ అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఎవరి వల్ల చనిపోయింది అనేదే కథ. బాగుందిరా, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇంతకీ స్క్రిప్ట్ కంప్లీట్ చేసావా? ఆ పనిలోనే ఉన్నాను రా, కానీ చాలా వర్షన్స్ రాశాను, సాటిస్ఫై అవ్వట్లా. ఇంతకీ కెమెరామెన్ నేనే కదా? నువ్వేరా? ఆ కన్ఫర్మేషన్ ఇచ్చావు చాలు. అరే రాజుగా, ఏంటన్నా? పేపర్ మార్చాలని తెలీదా? సారీ అన్నా, చూడలేదు. అరే ఆ పేపర్ ఇవ్వు. పాద్రా అది. బండికి ఈజీరా. ఎందుకు? ఇవ్వరా. ఏంట్రా ఇంత ఉదయాన్ని వచ్చావు? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి బాబాయ్. సరే లోపలరా, చెప్పు ఏంటి సంగతి? బాబాయ్, 5 రోజుల క్రితం ఏషియన్ కౌంటీ గేటెడ్ కమ్యూనిటీలో ఒక అమ్మాయి చనిపోయింది. తర్వాత రోజు పేపర్లో కూడా వచ్చింది. ఆ కేసు తాలూకు డీటెయిల్స్ నీకేమైనా తెలుసా? ఈ కేసు గురించి నాకు తెలియకపోవడం ఏంట్రా, మా ఎస్ఐ గారేగా టేకప్ చేసింది. అదే 3 రోజుల నుంచి అక్కడే గస్తీ ఉన్నాం. ఆ కేసు గురించి కొంచెం చెప్తావా? నీకెందుకురా? నేను ఒక కథ రాసుకున్నాను. ఆ ఫ్లాట్లో అమ్మాయి ఎలా అయితే చనిపోతుందో, నేను రాసుకున్న కథలో క్యారెక్టర్ కూడా ఇంచుమించు అలాగే చనిపోతుంది. సో ఆ కేసు తాలూకు డీటెయిల్స్ ఇస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుందని. ఓకే, అమ్మాయి పేరు నక్షత్ర, విప్రోలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేది. రీసెంట్గా బ్యాంక్ లోన్ తీసుకొని ఏషియన్ కౌంటీలో ఫ్లాట్ తీసుకుంది. లాస్ట్ వీక్ ఫ్రైడే అమ్మాయి సాయంత్రం 6 గంటలకి షిఫ్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి ఎంతసేపు డోర్ కొట్టినా డోర్ ఓపెన్ చేయకపోతే ఆ అపార్ట్మెంట్ సెక్రటరీ తన దగ్గర ఉన్న స్పేర్ కీతో ఓపెన్ చేశాడు. అప్పటికే అమ్మాయి చనిపోయింది. ఫారెన్సిక్ రిపోర్ట్లో కూడా ఏ క్లూ దొరకలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో మాత్రం ఉదయాన్నే 6 గంటలకు అమ్మాయి చనిపోయిందని వచ్చింది. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది బాబాయ్?